తనకి ఏంటంటే డబ్బులు వచ్చేసాయి. హ్మ్. హ్మ్. ఇప్పుడు పెద్దగా ఆదాయం రాకపోయినా పర్లేదు. రెండోది అతనికి యూట్యూబ్ ఇవన్నీ కూడా అర్థమైపోయింది. ఇది కాకపోతే ఇంకొక యూట్యూబ్ ఛానల్ ఇంటర్నేషనల్‌గా పెట్టుకుంటాడు. అవును. ఇంగ్లీష్‌లో పెట్టుకుంటాడు. ఇవాళ ఏముంది వాయిస్‌ని ట్రాన్స్‌లేట్ చేయడం పెద్ద కష్టం కాదు కదా! సో, తెలుగు వాళ్ళ మీదే డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. హ్మ్. సో, ఇవన్నీ అతనికి రెండోది ఇండియాకి రావాల్సిన అవసరం లేదు. మెయిన్ అది. ఆ! నన్ను వచ్చే ఇక్కడొచ్చి ఆలోచన కూడా లేదు అదే అతనికి. ఆ! ఆల్రెడీ 3 ఏళ్లుగా బయటే ఉన్నాడు. సో, హ్మ్. నన్నేం చేస్తారు? నేను తెలుగు ఆడియన్స్ లేకపోతే నాకేంటి? మీరందరూ ఖాళీ అయిపోతే ఖాళీ అయిపోండి. నేను వేరేవి పెట్టుకుంటాను నాకు తెలుసు. హ్మ్. నేను మొత్తం వరల్డ్ వైడ్ చాలా హిందీలో పెట్టుకోవచ్చు. ఛానెల్ పెట్టుకోవచ్చు. అతను ఇంగ్లీష్‌లో పెట్టుకోవచ్చు. ఇవాళ మనకి ఆ లాంగ్వేజ్‌ల అవసరం లేదు. ఆటోమేటిక్‌గా ట్రాన్స్‌లేట్ అయిపోతాయి. అసలు సో, నార్మల్ ఛానెల్‌లో నిన్ను బూతులు మాట్లాడుతున్నాడు. తెలియకుండా ఇంక వేరే ఛానెల్స్ కూడా ఉన్నాయేమో అని మెసేజ్‌లు పెడతా ఉన్నా. అదే ఇప్పటివరకైతే మనకు తెలిసి డైరెక్ట్. యూట్యూబ్‌లో 2 ఛానెల్లున్నాయి. నా ఆ! అన్వేషణ, ప్రపంచయాత్రికుడు. అలాగే ఇన్‌స్టాలో నా అన్వేషణ ఉంది. ప్రపంచయాత్రికుడులేమో జనరల్‌గా విషయాలన్నీ గూడా హ్మ్. మాట్లాడుతుంటాడు. యుద్ధాలు, ప్రపంచంలో జరిగేవన్నీ. దీంట్లో ఏమో ఓన్లీ టూరిజానికి సంబంధించి వివిధ ప్రాంతాలను చూపించడం, అక్కడ ఎలాగ ఉందనేది చేస్తాడు. హ్మ్. ఏదేమైనా అతనైతే ఖచ్చితంగా మెచ్చుకోవాలి. అంటే ఒక మామూలు కుర్రవాడు, పేద కుర్రవాడు ఇంటర్నేషనల్ స్థాయిలో వెళ్ళి హ్మ్. దాదాపు 125 దేశాలు పైన తిరిగి అవన్నీ చేయడం అంత మామూలు విషయం కాదు. మనం ఒక ఊరు అవును. ఎళ్లి రావాలంటేనే ఎంతో కష్టమవుతుంది. అట్లాంటిది అతను అనేక దేశాలు రిస్కీ దేశాలు గూడా ఆయన కొన్ని వెళ్ళారు. దేశాల్లో బాడీగార్డ్‌లను గూడా పెట్టుకోవాల్సొచ్చింది. లిబియా లాంటి దేశాల్లో. సో, అవన్నీ కూడా వెళ్ళి ఎందుకంటే యూట్యూబర్స్ చాలా రిస్క్ ఉంటది. ఆ మధ్య గూడా ఒక యూట్యూబరు ఒక రెబెల్ గ్రూప్‌ని ఇంటర్వ్యూ చేయడానికెళ్తే కిడ్నాప్ చేశారు అతన్ని. హ్మ్. రాన్సమ్ కోసం. సో, అవన్నీ కరెక్టే. కానీ ఈ ఇంటెలిజెన్స్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లేకపోవడం వల్ల ఇప్పుడే కాదు అతను గతంలో గూడా బూతులు అవును. తిట్టి కేసులున్నాయి అతని మీద. తర్వాత ఒక చిన్నమ్మాయి 14 ఏళ్ల అమ్మాయితో అఫైర్ అంటే హ్మ్. డబ్బులిచ్చి ఇది చేశానని దాని మీద కూడా కేసుంది. ఇలాగ అతని మీద గతంలో కూడా కేసులున్నాయి. అంటే ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోవాల్సినవి ఏమంటే మనం ఏ పని చేసినా క్రైమ్‌లోకెళ్ళకూడదు. తర్వాత సమూహాల్ని అది ఏ సమూహం అయినా సమూహాల్ని హర్ట్ చేయకుండా రెచ్చగొట్టకూడదు. మాట్లాడగలగాలి. మన హ్మ్. ఉద్దేశం సమూహాన్ని మార్చాలి. సమూహాన్ని ఆలోచింపజేయాలి తప్ప సమూహాన్ని హర్ట్ చేయడం అనేది పెట్టుకోకూడదు. ఇవాళ ఉన్న సోషల్ మీడియా డబుల్ ఎడ్జ్డ్ వెపన్. అది మనకు మంచి చేస్తుంది, చెడ్డ కూడా చేస్తుంది. కానీ అతనికి ప్రాబ్లమ్ ఏందంటే సైకలాజికల్ ఇష్యూ అదే ఉందేమో కదా! సైకలాజికల్ అంటే అదే అండి. ఎమోషనల్‌గా డీల్ హ్మ్. చేయలేకపోవడం ఇంకేం లేదు హ్మ్. సైకలాజికల్‌గా అంటే. సో, అది బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు. దాంతో ఇప్పుడేమైందంటే ఫాలోవర్స్ దాదాపు ఖాళీ అయిపోయినారని హ్మ్. చెప్తున్నారు. బట్ నేను ఇందాక చూసినప్పుడు అతనికి యూట్యూబ్ ఛానెల్‌లో ఇప్పటికి గూడా 22,40,000 మంది ఉన్నారు. హ్మ్. అట్లాగే ప్రపంచ యాత్రికుడు 22,40,000 మందేమో నా అన్వేషణ ఛానెలు. ప్రపంచ యాత్రికుడు అని ఇంకో ఛానెల్‌లో 21,40,000 ఉన్నారు. అవి కాకుండా దాంట్లో కూడా రష్యా, ఉక్రెయిన్, ఇరాన్ యుద్ధాల హ్మ్. గురించి లేటెస్ట్‌గా పెట్టాడు. అది కాకుండా ఇన్‌స్టాలో మాత్రం బాగా పడిపోయారు. ఇన్‌స్టాలో మొన్న చూసినప్పుడు 19,00,000 ఉంటే ఇవాళ 14,00,000 ఉన్నారు. హ్మ్. అంటే ఆహ్, 15 ఆహ్, నిన్న కూడా 15 ఉంది. ఇవాళ 14 రోజుకి 1,00,000 మందికి పైన తగ్గిపోతున్నారు. ఈ రకంగా చూసుకున్నప్పుడు ఇంకొక 2, 3 రోజుల్లో ఖాళీ అయిపోయే అవకాశం అయితే ఉంది అతనికి. హ్మ్. కానీ అతను దాన్ని పట్టించుకోవట్లేదు. సారీ చెప్పేసాను గదా! మీరు సారీ చెప్పినా గూడా మీరెందుకు జేయట్లేదని తిడతా ఉన్నాడు. సో, అంటే ఒక క్లియర్‌గా అతను సారీ చెప్పలేదనేది ఉంది. హ్మ్. ఎట్లా సారీ చెప్పినా గూడా ఇప్పుడు టైం అయిపోయిందది. అవును. పాయింట్ ఆఫ్ నో రిటర్న్ అంటారు మామూలుగా స్క్రిప్ట్‌లో. అసలు మ్యాటర్ కన్వర్ట్ అయిపోయింది గూడా. ఆ! సారీ అంటే ఇక మ్యాటర్ కన్వర్ట్ తిరిగి అయిపోయింది. రాలేని ఒక పనిని చేసేసాడు. హ్మ్. సో, ఆ పాయింట్ ఆఫ్ నో రిటర్న్‌కి ఎళ్ళకూడదు ఎవరైనా. వెళ్ళినప్పుడు వెనక్కి రాలేరింక. ముందుకెళ్ళాల్సిందే. అవును. అందువల్ల చాలామంది గూడా అక్కడే ఎక్కడ పాయింట్ ఆఫ్ నో రిటర్న్ అనేది చూసుకోవాలి. హ్మ్. సో, అది ఈ అబ్బాయి చూసుకోలేదు. అంటే అతనికేందంటే నేను దూరంలో నేను వేరే దేశంలో ఉన్నాను. నన్ను వీళ్ళేం జేసుకోగలరు అవును. అన్న ఒక ఇదుంది. దాంతో అతను రెచ్చిపోతున్నాడు. హ్మ్. నిజానికి అతను తెలుగులో అతను అనుకోవచ్చు గానీ, హిందీలో గానీ, ఇంకో దాంట్లో ఇలాగ మాట్లాడలేదు. అతని అవును. బలమంతా గూడా ఏంది ఒక శ్రీకాకుళం అవును. తన డైలెక్ట్ మదర్ టంగ్ మాట్లాడడం. యు అదొక విలేజ్ మాస్ యాక్సెంట్. హ్మ్. అప్పీల్ ఉండడం. దీనివల్లనే అతను జనంలోకెళ్ళగలిగాడు. అవును. సో, కానీ అతనికేందంటే దీన్ని బ్యాలెన్స్ చేయడంలో ప్రాబ్లమ్. చాలామంది ఏంటంటే సక్సెస్ అవ్వడానికి కష్టపడతారు. హ్మ్. సక్సెస్ అయినాక సక్సెస్‌ని ఎలా డీల్ చేయడం అనేది
తెలియదు చాలా మంది. సక్సెస్ని డీల్ చేయడం వెరీ డిఫికల్ట్ దాన్ ఫెయిల్యూర్ని డీల్ చేయడం అనేది సైకాలజిస్టులు చెప్తారు. ఆ. సో అది సక్సెస్ తలకెక్కితే అదే పరిస్థితి.